ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినము నా యొక్క క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభము అంటే సాక్ష్యాన్ని గురించి మీ దగ్గర పంచుకోవాలని కోరుకుంటున్నాను. దాని కొరకై పరిశుద్ధ గ్రంథములో ఒక 2 వచనాలు చదువుతాను. మొట్టమొదటిదిగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో ఆఖరి భాగంలో మనం చూసినట్లయితే, భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. అట్లాగే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో చూసినట్లయితే 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. కాబట్టి ఇక్కడ సాక్ష్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో బయలుపరచబడేదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ప్రారంభంలో నన్ను గురించి నేను చెప్పుకోవాలనుకుంటే మరి కొంచెము నా బ్యాక్గ్రౌండ్ చెప్పవలసి ఉంటుంది. మేము మరి కడప జిల్లా పులివెందుల తాలూకా గోటూరు గ్రామంలో జన్మించుంటాను. మరి చూసినట్లయితే బాల్యంలో మా యొక్క మరి వంశంలో గమనించినట్లయితే మా పెద్దలు కానీ అంటే తాతలు కానీ తండ్రులు కానీ వీరందరూ కూడా చాలా ఫ్యాక్షనిస్ట్ అంటే గ్రామ ముఠా సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటున్నారు. అట్లాగే మరి ఈ యొక్క కూనీలు హత్యలు అనే దాంట్లో పాల్పొందిన వారు ఉంటున్నారు. అంటే భయంకరమైన కోపము మా యొక్క జీవితాల్లో మేము చూసాం. అది కొరకే చెప్పాలంటే ఒక ఉదాహరణము, మా పెదనాయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొన్ని కోళ్ళు పెంచుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే పిల్లి ఒకటి వచ్చేసి కోళ్ళను మరి కోరికి చంపేసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ పిల్లిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి పిల్లిని కోసుకొని తినేసాడు. అటువంటి యొక్క మరి క్రూరమైనటువంటి మా తాతగారు కోడి పందాలంటే చాలా ఇది. అయితే ఇటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి ఇటువంటి యొక్క మరి కార్యం నుంచి మరి దేవుడు మరి మమ్మల్ని తన కొరకై ఎన్నుకునే ఉద్దేశము మరి ఎంతో గొప్పదిగా ఉంటుంది. మా తండ్రి అయితే కొంచెం సాధువే కానీ మరి నేను చిన్నప్పుడే మరి మా తండ్రి గారు చనిపోయారు. చెప్పాలంటే మా తండ్రి గారు నేను చూశాను కానీ నాకు జ్ఞాపకం లేదు. నేను దగ్గర 1.5 సంవత్సరం ఉండేటప్పుడే మా తండ్రి గారు చనిపోయారు. అందుకొరకే నేను చెప్పేది ఏంటంటే మరి మా యొక్క గ్రామంలో ఉండేటువంటి ఆచార ప్రకారం నేను చనిపోయినప్పుడు నేను పుట్టినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే మరి ఒక కూని జరిగింది, అది గుర్తుగా చెప్తారు. అంటే అంత క్రూరమైనటువంటి యొక్క మరి ప్రజల మధ్యలో ఉన్నట్టు వారం ఉన్నాం. అయితే దేవుడు మరి నేను జ్ఞాపకం వచ్చినప్పుడు మా తండ్రి గారిని గురించి నాకు జ్ఞాపకం లేదు, ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని ఉన్నాను. మా తండ్రి గారు లంగ్ ఫ్లోరసీలో చనిపోయారు ఎర్లీగా ఉండేటప్పుడే. దాని తర్వాత ఏమైంది, మేము 4 అన్నదమ్ములము, ఒక అక్క, అంటే 5 మంది. మా తండ్రి గారు చనిపోయేటప్పటికి మేమందరం కూడా 15 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళమే. అప్పుడు మా తల్లి విధవరాలుగా ఉంటున్నది. తర్వాత మా తండ్రి ఆయన చెల్లెలు ఒక ఆమె, ఆమె కూడా విధవరాలు. అంటే ఈ 5 మంది పిల్లలు మరి 2 విధవరాలు పోషించాలా, ఏమీ తెలియదు. చూసినట్లయితే అందరూ పిల్లవారు కాబట్టి మరి ఏ ప్రొఫెషన్లో కూడా మరి ఈవెన్ వ్యవసాయం చేసేట్లో కూడా అంత సరిగా తెలియదు. అయితే దేవుడు తన కృపావాత్సల్యం చొప్పున మరి అప్పటికే ఏమైంది, మా ఊర్లో క్రైస్తవత్వాన్ని గురించి ఆ యొక్క సువార్త వినిపించబడినది. చెప్పాలంటే సైలస్ ఫాక్స్ అనేటువంటి ఆయన ఆ యొక్క దొర, తర్వాత మరి అగ్రిప అనేటువంటి దైవ సేవకుడు, వీరిద్దరూ మా ఊరికి వచ్చేసేసి ఆ చుట్టుపక్కల ఊర్లలో క్రైస్తవ మతాన్ని గురించి లేకపోతే సువార్తను గురించి చెప్పేవాళ్ళు. అప్పుడు అది ఏ విధంగా విన్నారో తెలియదు కానీ నేను పుట్టినప్పటికే నాకు బాగా జ్ఞాపకం వచ్చినప్పటికే క్రైస్తవ అనుభవాల్లో మరి వాళ్ళు ఉన్నారు. అంటే రక్షణ అనేటువంటిదో మరి వ్యక్తిగతమైన అనుభవం అనేటువంటిదో ఏం లేదు కానీ మనము యేసుక్రీస్తును పూజించే వాళ్ళము అనేటువంటి భావము కలిగిందిగా ఉంటుంది. అప్పుడు నా యొక్క మరి స్కూల్ జీవితంలో చూసినట్లయితే దగ్గర 7 సంవత్సరాల వరకు 7వ తరగతి వరకు మా గ్రామంలోనే మరి నేను చదువుకున్నాను. తర్వాత హై స్కూల్ పులివెందులో చదువుకున్నాను. అప్పుడు చదువుకునేటప్పుడు మా అత్తగారు నాకు మా అన్నకు ఇద్దరికి మరి అన్నం చేసేదాని కొరకై అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు మరి ఒక క్రైస్తవ సహవాసం అక్కడ ఏర్పడుతున్నది. ఆ క్రైస్తవ సహవాసానికి ఎప్పుడైనా మా అత్తగారు తీసుకుని పోయారు. నాకేం అర్థమయ్యేది కాదు, ఏదో పోతాము, చాలా కష్టం మీద ఉంటాము, వస్తాము, ఇట్లా జరుగుతూ ఉండేటప్పటికీ మరి నేను హైయర్ సెకండరీ అంటే 12th స్టాండర్డ్ ముగించేటప్పటికి పులివెందులో అయిపోయింది.
దాని తర్వాత మరి ఇప్పుడు డిగ్రీ కోసమై నేను ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరుకి వెళ్ళాను. అక్కడ బిఎస్సి డిగ్రీ చేరి మరి 2వ సంవత్సరం, అంటే అది 1965వ సంవత్సరం, 2వ సంవత్సరంలో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా ప్రాక్టికల్స్ ఉంటున్నాయి అనమాట. ఆ యొక్క గ్యాప్లో ఏం చేశాను, మా అన్న అప్పుడు గుంటూరులో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడి గుంటూరులో మరి మీటింగ్స్ జరుగుతున్నాయి, రమ్మని నన్ను పిలిచాడు. నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, తెలియదు, మీటింగ్స్ లేదు, అంత ఉనిపు ఎప్పుడు అటెండ్ కాలేదు. అయినా కూడా సరే పోదామని పోయినాము. అక్కడ పోయి చూస్తే మరి సౌడ్ బక్సింగ్ గారు, తర్వాత చాలా కాలం నుంచి మరి నేను ఎరగనటువంటి మా అక్క ముత్యాలమ్మ గారు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడే తొలి పరిచయం నాకు ఆమె. మా అక్కే, మా చిన్నమ్మ కూతురే. అయితే ఆమె ఎప్పుడో దేవుని సేవలోకి పోయినది. అప్పుడు ఏమైంది, ఆ రాత్రి మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే బాప్తీసాల కొరకే సిద్ధపరిచే దినం. అప్పుడు ఏమైందంటే మరి మా అన్న వాళ్ళు బాప్తీసం కొరకే అక్కడ కౌన్సిలింగ్ పోయినాడు. అప్పుడు నేను అనుకున్నాను, నేను కూడా ఇతర దేవతలే పూజించలేదు కదా, క్రీస్తునే ఎరిగి ఉంటున్నాను కదా, విగ్రహాలను చేయలేదు కదా, నేను కూడా ఎందుకు బాప్తీసం తీసుకోకూడదు అని పోయి అక్కడ కూర్చున్నాను. కూర్చున్నప్పుడు కౌన్సిలింగ్ చేసేటప్పుడు సహోదరుడు ఏం చెప్పాడు, మరి ఒక్కొక్కరి అనుభవం అడిగినాడు, ఎట్లా రచించబడినావు ఏమనేటప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ సాక్ష్యం లేదు అది. కాబట్టి బ్రదర్ యు వెయిట్, మీరు ఇంకా కొంచెం వెయిట్ చేయండి, దాని తర్వాత మరి ప్రభువుని అంగీకరించిన తర్వాత మీరు బాప్తీసం పొందుకోవడం. అప్పుడు నాకు చాలా భయం వేసింది. మా అమ్మ మరి ఆమె భయంకరమైన ఈ ఒక్కాకు, అంటే అన్నం లేకుండా కూడా దినమంతా కూడా నోరు చూస్తే ఎప్పుడు ఎర్రగొట్టుది. అటువంటి యొక్క అలవాట్లు ఉన్న ఆమె యేసు ప్రభువుని అంగీకరించి ఆమె అలవాట్ల నుంచి కంప్లీట్గా మారిపోయింది. ఇది ఒక సాక్ష్యంగా ఉండేది. అట్లాగే మా అన్న వాళ్ళు రక్షించబడి ఇప్పుడు బాప్తీసం సాక్ష్యం పొందుతున్నారు. అప్పుడు నాకేం ఒక ప్రశ్న వచ్చిందంటే, ఇప్పుడు నీ విషయం ఏంటి, మరి నా విషయం ఏంటి, నేను విడుబడినవానిగా ఉంటున్నాను కదా అని ఆ దినం రాత్రి చాలా మరి చూసినట్టయితే తర్జన భర్జన జరిగింది హృదయంలో. తర్వాత ఏమైందంటే మరి చాలా దుఃఖముగా అయిపోయింది. నేను అక్కడ వెళ్ళి వాళ్ళ రూమ్లో కూడా పడుకొని ఉంటున్నాను, అందరూ వేరే వాళ్ళు కూడా ఉంటున్నారు, మా అన్న వాళ్ళ రూమ్లో పడుకుంటున్నాడు. నాకు చాలా దుఃఖం కలిగింది, ఏదో తెలియనటువంటి దుఃఖము. అప్పుడు మరి ఏడ్చినాను కూడాను, అయితే బయటకు వినిపించదేమో వేరే వాళ్ళకు. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినాడు. అప్పుడు మరి నా పాపం విషయమై ఆయన మరి ఒకటొకటి చెప్పినప్పుడు నేను మరి ఈ పాపములు అంగీకరించిన. దాని తర్వాత మరుసటి రోజు ఏమైందంటే సౌడు బక్సింగ్ గారు మరి ఒక ప్రసంగంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడిన స్త్రీ అనేటువంటి ఒక ప్రసంగంలో అక్కడ ఏం చెప్పండిదంటే, పాపంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఏం చెప్పినారు, మన ధర్మశాస్త్ర ప్రకారము మరి చూసినట్లయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అంటే, మరి యేసు ప్రభు ఏం చెప్పినాడు, ఏమి చెప్పకుండా తల కిందికి వంచి రాస్తూ మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయమన్నాడు. అప్పుడు ఆయన తల కిందికి వచ్చుకొని మౌనం ఉంటున్నాడు. వాళ్ళంతా ఏం చేశారు, ఒక్కొక్కరు చూసుకుంటా పోతుంటున్నారు. ఎవరు లాకర్లో ఏమైపోయింది, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభు అంటది. ఎందుకంటే అక్కడ ఒక వచనం రాయబడి ఉంటుంది ఏంటంటే, వారందరూ కూడా హృదయంలో కృత్సబడిన వారై, కన్విక్టెడ్ ఇన్ దేర్ హార్ట్. కాబట్టి నేను స్వతహాగా నీతిమంతుడును అనుకునే వారికి ఒక పాఠం ఏంటంటే, స్వతహాగా నీతిమంతుడును కాదు, హృదయంలో దేవుని వాక్యం పనిచేసినప్పుడు నీవు పాపివే అనేటువంటి కార్యాన్ని బయలుపరిచింది. ఆ విధంగా నేను ఆ యొక్క ఏప్రిల్ మాసం, అది 1965 ఏప్రిల్ మాసంలో నా యొక్క ప్రభువుని నేను అంగీకరించిన. దాని తర్వాత ఏమైపోయింది, ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత మే మాసంలో మరి కాన్వకేషన్ ఉండేది మద్రాసులో. అప్పుడు అది అయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి ఈ హెబ్రోన్ పార్టీతో కూడా చేరి, అగస్టిన్ గారు ఇంకా ఇతర హెబ్రోన్ బ్రదర్స్ సిస్టర్స్తో కూడా చేరి మరి వారితో ట్రైన్లో అప్పుడు ప్రయాణం వచ్చి హైదరాబాద్కి వచ్చినాం. యూత్ మీటింగ్ అది, అప్పుడు యూత్ క్యాంప్ ఉంటుంది అక్కడ. ఆ కాన్వకేషన్ అయిన వెంటనే ఇక్కడ తిరిగి యూత్ క్యాంప్ ఉంటుంది అనమాట. వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ యూత్ క్యాంపులో ఆఖరి రోజుకు ముందు రోజు బాప్తీసాల కొరకై మరి తిరిగి అడిగినారు. అప్పుడు నేను ధైర్యంగా పోయినప్పుడు జీటీ బెంజమిన్ గారే నాకు కౌన్సిల్ చేసింది. అడిగి చెప్పినప్పుడు ఆయన చెప్పినాడు, మరి దర్శించబడినావా అంటే చెప్పినా నేను విషయం ఇట్లని. ఆల్ రైట్ అని చెప్పేసి బాప్తీసం ఇచ్చేదానికి వారు ఒప్పుకున్నారు. తర్వాత బాప్తీసం ఇచ్చింది కూడా అంటే దినము సౌడు ఫిలిప్ గారు ఉన్నారు. ఆయన బాప్తీసం కొరకైనటువంటి వాగ్దానం నాకు ఇచ్చాడు. అదేంటంటే ఫిలిప్పీలకు 1:6 ప్రకారము ఈ సత్క్రియ మీలో ప్రారంభించిన వాడు ఆయన రాకడ వరకు దీన్ని కొనసాగించును అనేటువంటిది ఒక ఇచ్చినాడు. కాబట్టి ఇది వెంబడించి సాగించబడేది. దాని తర్వాత డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, తర్వాత మరి చూసినట్టయితే బిఎడ్కి పోవాలా.
బిఎడ్కి పోవాలంటే మనకు ఆ దినాల్లో కర్నూలులోను అనంతపురంలోను ఒక రెండు కాలేజీలు, నెల్లూరులో 1-3 కాలేజీ, గవర్నమెంట్ కాలేజీలు, లిమిటెడ్ సీట్స్, బిఎడ్ దొరకదు. కాబట్టి ఏం చేశానంటే చాలా ఇబ్బంది పడిపోయినాడు, దొరకలే ఆ సంవత్సరం. అప్పుడు వెంటనే మరి సుగుణా పీటర్స్ గారు, ఎస్సీ పీటర్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, సుగుణా పీటర్ గారు, ఆమె డిఈఓగా ఉన్నది. ఆమె మరి ఒక సలహా చెప్పింది. మనకు తెలిసిన ఒక మేనేజర్ ఉన్నాడు ఊరిలో, అక్కడ పోయి మరి వీరపరాయణపల్లిలో అక్కడ పోయి మరి ఒక సంవత్సరం పని చేయలేదు, అన్‌ట్రైన్డ్‌గా ఒక సంవత్సరం పని చేసిన. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా దొరకలే. మరి ఏం చేసేది? తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా జిల్లా పరిషత్ మల్టీపర్పస్ స్కూల్ ఇక్కడ హైదరాబాద్లో బొలారంలో ఒక 1 ఇయర్ పనిచేసినాను. 1 ఇయర్ పనిచేసినప్పుడు నాకు 68 వచ్చేసింది. అప్పటికి 1968లో మరి నేను ఒకసారి ఆంధ్రప్రభ దాంట్లో చూస్తుండగా అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ అనేటువంటిది. అది ఒక సంవత్సరం ముందు కిందటే చూశాను నేను, ఒక సంవత్సరం కిందటే చూశాను. అక్కడ ఏమి ఫ్రీ సీటు, స్టైఫండ్ ఇస్తారు అనేటువంటి కార్యం. అరే ఇది చాలా బాగుంటుంది ప్రభా, ఇట్లా దొరికితే నాకు బాగుంటుంది అనుకున్నాను, అంతే. మళ్ళీ దాని గురించి నేనేం ప్రయత్నం చేయలేదు, ప్రార్థన చేయలేదు. అయితే ఒక సంవత్సరం అయిన తర్వాత దేవుడు దానికి జ్ఞాపం పెట్టుకుంటున్నాడు. నేను మర్చిపెట్టున్నాను, దేవుడు దానికి జ్ఞాపం పెట్టుకున్నాడు. తిరిగి అదే అడ్వర్టైజ్మెంట్ చూసినాను. మరి చూసినట్లయితే అప్లై చేసినాను. వెంటనే అక్కడ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూలో మొట్టమొదటిది నాదే ఇంటర్వ్యూలో. అక్కడ మొట్టమొదటి నేమ్ నాదే, సెలక్షన్ నాదే. కాబట్టి 1 ఇయర్ బిఎడ్ చేసినాను. బిఎడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకేం చేయాలి అనేటువంటి కార్యం. ఈ సందర్భంలో మరి నేను రక్షించబడిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఏం చేస్తానంటే మరి ఏలూరులో ఉన్నాను కాబట్టి అప్పుడు బ్రదర్ ఆండ్రూస్ గారు ఉన్నారు, అక్కడ సహవాసంలో ఉన్నాను. తర్వాత హాలిడేస్కి వస్తే మరి కడపలో చూసినట్టయితే బేర్షబాతో కూడా చేరి ఆ స్వార్థ పరిచర్యలో వీటిన్నిట్లో కూడా పాల్పొందామని ఉన్నాను. తర్వాత ఏమైంది, మైసూరులో బిఎడ్ దొరికిన తర్వాత ఆ బిఎడ్ కోర్స్ చదివేటప్పుడు అది మంచి కాలేజీ, చాలా సౌకర్యంగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు. అయితే అక్కడ సహవాసం లేదు కాబట్టి తిరిగి కొంచెము మరి దేవునికి దూరం అయిపోయేటువంటి కార్యం ఏర్పడినది. అట్లయితే మరి దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన మరి కృపా కనికరమిగిలిన దేవుడు అనేటువంటి తిరిగి నేను చెప్పగలను. ఎందుకంటే కేవలం ఆయన కృప ద్వారా తిరిగి నన్ను భద్రపరిచి మరి నాకు ఒక ఉద్యోగం ఇచ్చినాడు. ఎవరి రికమెండేషన్ లేదు, ఆయన చూపించిన మార్గంలో వెళ్ళాను. కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే ప్రాంతంలో ఒక ఉద్యోగం ఇచ్చినాడు. అదేంటి, ఎయిడెడ్ స్కూల్లే, గవర్నమెంట్ శాలరీ, నో ప్రాబ్లం. కాబట్టి అక్కడ పోయినాను, ఇంటర్వ్యూ చేయమన్నారు, 2 క్లాసులు తీసుకున్నాను. ఆల్ రైట్, యువర్ సెలెక్టెడ్ అన్నారు, చేరినాను అంతే. అది 26 సెప్టెంబర్ 1969 చేరినటువంటి దినం. అది క్యాథలిక్ స్కూల్లో, ఎయిడెడ్ స్కూల్. తర్వాత ఏమైంది, దేవుడు తన యొక్క కృప ద్వారా ఎటువంటి స్థలానికి తీసుకెళ్ళాడంటే అక్కడ ఉద్యోగం దొరికింది. దాని తర్వాత నాకు అక్కడ సహవాసం ఉంది. కర్ణాటకలో ఆ దినాల్లో చూసినట్లయితే సహవాసము ఒక 3 చోట్లనే ఉన్నది మన సహవాసం. ఎక్కడెక్కడ, కేజీఎఫ్, బెంగళూరు, తర్వాత ధార్వాడ్, బీదర్లో. కాబట్టి ఆ దినాల్లో మరి అటువంటి సహవాసం దేవుడు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత 1 సంవత్సరము 2 సంవత్సరాలు మరి అట్లాగే ఉద్యోగం చేసినాను. మళ్ళీ వివాహ సంబంధమైన కార్యం వచ్చినప్పుడు అక్కడ కొంచెం చిన్న సమస్య వచ్చింది బంధువుల మధ్యలో. మరి దాని ద్వారా ఏమైపోయింది, ఎట్లా ప్రభు అని నేను ప్రార్థన చేసింది ఏమి లేదు, ఆయనే ఎట్లా నడిపించమని ఆయనే చేశాడు. సరే, ఒక అమ్మాయిని అంటే మరి ఇప్పుడు మిస్సెస్ అదే తులసి, వారు కూడా మా యొక్క ఊరు వారే, మాకు అంటే సంబంధమేమి కాదు కానీ మా ఊరు వారు. ఆమె ఒక్కటి మాత్రము మరి ప్రభును నమ్ముకునేది, నమ్ముకున్నాను అన్నది. సరే, ఆల్ రైట్. కాబట్టి నేను మరి సిఎస్ఏలో బాప్తిసం తీసుకున్నాను. కాబట్టి మరి వివాహం అంటే పర్వాలేదులే అనేట్లు దేవుడు బయలుపరిచినాడు. కాబట్టి వివాహం అయింది. 1971లో వివాహమైంది. వివాహమైన తర్వాత మరి తిరిగి కేజీఎఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ సహవాసంలో ఉండేటప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినాడు, నీవు తీసుకున్నట్టు బాప్తిసం సరైంది కాదు, కాబట్టి నీవు మరి తిరిగి మరొకసారి తీసుకోవాలంటే. కాబట్టి ఆమె ఏం చేసింది, నేను మళ్ళీ బాప్తిసం తీసుకుందునా అని అడిగింది. దేవుడు మాట్లాడితే తప్పకుండా తీసుకో, నేను ఎందుకు అబ్జెక్షన్ చేస్తానని చెప్పినాను. బాప్తిసం తీసుకునేది అయింది. దాని తర్వాత ఉద్యోగము భలే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నూతనమైన భాష, తమిళ భాష, కన్నడ భాష ఆ భాగంలో. తర్వాత వాళ్ళు క్యాథలిక్స్, మనకు వాళ్ళు కరోనా చూపించాల్సిన పని లేదు. కాబట్టి చాలా టఫ్గా ఉండేటటువంటి కష్టపడతాండే వాడు ఒక 5 సంవత్సరాలు. దాని తర్వాత ఏమైంది, మరి పిల్లలు 1972లో
కుమారుడు జన్మించినాడు. కుమారుడు మరి జన్మించిన తర్వాత మరి 74లో కుమార్తె. ఈ పిల్లలు ఇద్దరు మా స్కూల్లోనే చదువుతున్నారు. మేము పిల్లలు తీసుకొని దగ్గరలోనే, మందిరానికి దగ్గరలోనే ఇల్లు ఉన్నది కాబట్టి సహవాసంలో లేచి ఉంటున్నాం. ఆ విధంగా సహవాసంలో ఉండేటప్పుడు మరి ముందుకు సాగేటప్పుడు అనేక చోట్ల ఆయన పరిచయం చేసేదానికి కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు. దాని చుట్టుపక్కల కేజీఎఫ్ చుట్టుపక్కల వీకోట అంటేనేమి, సాతిపురం అయితేనేమి, కుప్పం అంటేనేమి, ఆ ఏరియాల్లో చాలా సార్లు సువార్త మరి సంఘంతో కూడా చేసినాం. ఈ విధంగా ఉండగా పిల్లలు పెద్దలు అయిపోయినారు. పెద్దలు అయిపోయిన తర్వాత కుమారుడు మరి సెకండ్ పీయూసీ అంటే పీయూసీ అంటారు అక్కడ, సెకండ్ పీయూసీ పాస్ అయినాడు మంచి మార్కులతో. ఇప్పుడు ఏం చేయాలా అని మరి సరే మెడికల్ సీట్కి ట్రై చేస్తామని ఎంట్రన్స్ రాసినాడు. ఎంట్రన్స్ రాసింటే ఫస్ట్ ఇయర్ రాలేదు. ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్లో సెలెక్ట్ కాలేదు. తర్వాత ఏమైందంటే మరి సరే ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాడు. మరి స్పెషల్ కోచింగ్ ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉండి చదువుకున్నాడు. రెండో సంవత్సరము మంచి మార్కులు వచ్చినాయి కానీ కెమిస్ట్రీలో అతడు డౌన్ అయ్యే కొద్దీ వారికి 945 ర్యాంక్ వచ్చింది. అయినా కూడా రాదు. ఆ దినాల్లో 400 లోపల వస్తేనే మెడికల్ సీట్ వచ్చేది. ఏం చేయాలా సరే. కాబట్టి నేనేం చెప్పినా అంటే రే దగ్గరలో మన ఇది ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది కదా మన ఊర్లోనే, దాంట్లో చేరు అంటే నేను దాంట్లో చేరు నేను, దానికి మరి మనము డొనేషన్ కట్టాల్సి వస్తుంది అంటే చాలా చిన్న అమౌంటే, అయినా కూడా నేను చేరను అని చెప్పినాడు. సరే అట్లయితే ఏం చేస్తామంటే అగ్రికల్చర్ బీఎస్సీకి అప్లై చేసుకున్నాడు. అగ్రికల్చర్ బీఎస్సీకి అప్లై చేసుకుంటే వీని మార్కులకు మొదట్లోనే అది వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందంటే మరి అక్కడ అగ్రికల్చర్ బీఎస్సీ చేరినాడు విశ్వాసంలో. ఇప్పుడు మరి మా కుమారుడు 9వ తరగతి చదివేటప్పుడే 9th స్టాండర్డ్లోనే మరి దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకొని బాప్తిసం పొందినాడు కాబట్టి అక్కడ సాక్ష్యంగా ఉండగలిగినాడు. అయితే ఆ కాలేజీలో కూడా చాలా ఫ్యాక్షన్స్ ఎక్కువ, కాలేజీ గలాటలు ఎక్కువ. అటువంటి వాటి మధ్యలో కూడా దేవుడు ఎంతో మరి కృపగలిగిన వాడుగా నడిపిస్తూ వచ్చినాడు. మంచి మార్కుతో పాస్ అయినాడు. దాని తర్వాత అక్కడ ఎంఎస్సీ అగ్రికల్చర్ దొరికింది. అక్కడ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్టులే 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా నెక్స్ట్? కాబట్టి నేను చెప్పినాను సరే నాకు అదే ఫారిన్లో అమెరికాలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరుతానని చెప్పినాడు పిహెచ్డికి. అప్పుడు సరే అప్లై చేయమని చెప్పిన. నాకు ఒక 2 ప్లేసెస్ నాకు తెలుసు. ఒకటి ఐడాహో, ఇంకోటి ఒహాయో అనేది 2 ప్లేసులు. ఒహాయో అనేటువంటిది నాకు ఎందుకు తెలుసు అంటే నేను 1972-73లో ఆ సమయంలో దేని కొరకు మరి ఎడ్యుకేషనల్ డిగ్రీ కోసం అప్లై చేసినాడు. అక్కడ కొంత కరస్పాండెన్స్ ఉంది, దాని గురించి కొంచెం తెలిసింది. అయితే ఆ దినాల్లో మనము పోలేము, ఎందుకంటే అని డబ్బులు లేవు మా దగ్గర. అయితే ఇప్పుడు ఏమైందంటే మా వాడు అప్లై చేసినాడు. అప్లై చేసిన తర్వాత మరి ఇప్పుడు సీట్ వచ్చింది. సీట్ వచ్చేట్లాగా దాంతో ఫైనాన్స్ హెల్ప్తో కూడా వచ్చింది సీట్. ఇప్పుడు ఏమన్నారంటే వీసా తీసుకుని పోతే, వీసాకు పోతే అబ్బో అక్కడ అకౌంట్స్ ఇవి చెప్పాలా, ఒక 30 lakhs ఉండాలా, బ్యాంక్ అకౌంట్స్ ఉండాలా, అది ఉండాలా ఇది ఉండాలా అని అందరూ భయపెట్టారు. సరే ఏం చేసేది ప్రభు అనుకొని నేను చెప్పిన మా దగ్గర lakhs లేవు ప్రభు నీకు తెలుసు అని చెప్పేసి మరి వెళ్ళినప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను కూడా కొంచెము నేను అకౌంట్స్ కావాలంటే కొన్ని నేను సర్ది చెప్తాను సార్, పేపర్లో అకౌంట్ చెప్పేది డబ్బులు ఇచ్చేది కాదు అని. సర్లే ఏదో కానీ అని చెప్పేసి అట్లాగే పోయినాం. ఇంటర్వ్యూకి పోతే అక్కడ ఇంటర్వ్యూ కూడా లేకుండానే డైరెక్ట్గా సీట్ ఇచ్చేసినారు, వీసా ఇచ్చేసినారు. కాబట్టి వెంటనే వానికి సెలెక్ట్ అయిపోయింది, వీసా దొరికింది, పోయినాడు. పోయిన తర్వాత మరి వానికి వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్లోనే నాకు ఒక 2-3 నెలల్లోనే ఏం చేశాడంటే ఒక మంచి బైబిల్ కొనిచ్చినాడు. ఎందుకంటే నేను ఒకసారి అనిన్నాను మా బావ దగ్గర మరి ఒక బైబిల్ ఉన్నది, థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్. అట్లాంటిది నాకు కావాలని ఒకసారి ఏదో ఎక్స్ప్రెస్ చేసింది, అది మతికి పెట్టుకొని వాడు బైబిల్ కొన్నాడు. బైబిల్ కొని దాన్ని పార్సల్ చేస్తా ఉంటే అక్కడ ఎవరో అడిగారంట, ఏంటండి ఇది ఈ రేటుకు మీరు అక్కడే కొనుక్కోవచ్చు కదా అంటే, నో నో దిస్ ఈజ్ ఫర్ మై డాడ్ అని. అటువంటి విధంగా మనం పెంచినాం అనమాట. అదేవిధంగా మరి నేను కూడా కొన్నిసార్లు చూసినప్పుడు కేజీఎఫ్లో కూడా మరి నా యొక్క తెలుగు బైబిల్ ఒకటి మొట్టమొదటిగా నేను బైబిల్ చాలా భద్రంగా పెట్టుకుంటే జాగ్రత్తగా. మొట్టమొదటిగా చాలా ఓల్డ్ బైండింగ్ ఉండే బైబిల్ ఉండేది నా దగ్గర. ఆ బైబిల్లో మరి ఏం చేశానంటే లెదర్ బైండింగ్ వేస్తారు అని చెన్నైలో అప్పుడు కాన్వకేషన్ బయట చెప్పేవాళ్ళు. మరి చెన్నైలో లెదర్ బైండింగ్ అంటే అక్కడ కూడా సుమారుగా 40-50 రూపాయలు అవుతుంది, వదిలే అని చెప్పేసి నేను కేజీఎఫ్లోనే ఒక ప్రింటింగ్ ప్రెస్ మా కొలీగ్ ఒక ఆయన పెట్టినాడు. అక్కడ పోయి పెడితే
ఆయన దగ్గర పోయి అడిగిన, సార్ దీనికి ఒక లెదర్ బైండ్ చేశాను. ఆయన నవ్వి, ఇదేం జీవితకాలం అంతా ఉంటుంది, దీనికి పోయి నీకు లెదర్ బైండింగ్ ఎందుకన్నాడు. నీకు తెలియదులే, ఇది జీవితకాలం కాదు, దిస్ ఈజ్ మై లైఫ్ అని చెప్పిన. అని ఆయనకు అప్పుడు ఒక షాక్ ఆయనకు. అదేంది, ఈయన రెడ్డి కదా, ఈయన ఏంది ఇంతగా చెప్తున్నాడు. ఆయన వల్ల క్యాథలిక్ ఇంత చెప్పి సరే. దాని తర్వాత ఏమైంది, తర్వాత మరి కరుణ రెండవదిగా, ఆమెకు ఎడ్యుకేషన్లో కూడా చక్కగా అక్కడే చదువుకున్నది బాగా. నేనేమనుకున్నానంటే ఈ అమ్మాయి చదవలేదులే, కొంచెం కష్టము అని చెప్పేసి పాలిటెక్నిక్ చేరుస్తామని పాలిటెక్నిక్లో ఈజీగా మంచి కాలేజీలో వచ్చింది. అయితే ఏమైపోయిందంటే అది దేవుని చిత్తం కాదు కాబట్టి కొన్ని కష్టాలు వచ్చినాయి. హాస్టల్ లేదు సరిగా, హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు, టయానికి సరిగా లేదు. ఒక సంవత్సరం అట్లాగే ఈదింది, కష్టపడినది పాపం చెప్పుకోకుండా. రెండో సంవత్సరం అయ్యే కొద్ది డాడీ ఎట్లనే ఆల్ రైట్ అట్లయితే క్లోజ్ ఇట్స్ నాట్ గాడ్స్ విల్లే అని చెప్పేసి ఇంటికి వచ్చి తిరిగి ఇంటర్మీడియట్లో చేర్చాలా. అప్పుడు ఏమి ఆగస్ట్ అయింది, కాలేజీలో అడిగితే వాళ్ళు సీట్ లేదంటారు. ఇప్పుడు ఎట్లా సార్ అయిపోయింది దాన్ని పంపించిన ఉంటాడు. అప్పుడు వెంటనే ఏం చేసాము, నేను మా మిసెస్ ఇద్దరం కలిసి ఒకళ్ళ మీద ప్రార్థన చేసినాం, ప్రభు ఇంకొక సంవత్సరం నష్టమైపోతుంది ఈ అమ్మాయికి. ఆ దినం సాయంత్రం నేను మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ ఒక కనిపించాడు. సరే నేను కనుక్కున్నాను, ఇట్లా బాబు ఇట్లుంది ఏం సంగతి అంటే, అరే అదేం లేదు సార్, మీరు రేపు తీసుకొని రండి సార్, నేను ఒక లెక్చరర్ దగ్గర మాట్లాడతాను అని చెప్పేసి మా అమ్మాయిని పిలుచుకొని రండి అని చెప్పినాడు. సర్టిఫికేట్ తీసుకొని పిలుచుకొని పోతే ఆయన చెప్పినాడు ఆల్ రైట్ అడ్మిటెడ్ అని చెప్తానని అడ్మిట్ చేసేసిన అయిపోయింది. ఇట్లాగా దేవుడు నడిపించినాడు. అప్పుడు దాని తర్వాత అమ్మాయి మా దగ్గరే మరి బీఎస్సీ చదివేసింది, ఫైనల్ ఇయర్ కూడా అయిపోయినది. దాని తర్వాత ఏమైపోయిందంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచి మార్కులు వచ్చినాయి ఫిజిక్స్లో. అయితే ఫిజిక్స్లో ఎంఎస్సీ వస్తుందని మరి అప్లై చేసుకున్నాం. అయితే కొంచెములో అది తప్పయింది. చూడండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మరి ఆయన ఉద్దేశం లేదు ఏది జరగదనేటువంటి విషయాన్ని నేను మొదటి నుంచి గమనిస్తుంటాను. అప్పుడు ఏం చేసిన వెంటనే సరే ఇట్లా కాదు కదా, మరి ఇంగ్లీష్ బాగా 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 ఇంట్రెస్ట్ అమ్మాయికి, కాబట్టి ఇంగ్లీష్ ప్రైవేట్గా అనామల యూనివర్సిటీలో ఇంగ్లీషే మరి తీసుకొచ్చి ఆమె కోసము అడ్మిషన్ చేపించి అంతా చేసిన తర్వాత షీ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఫైనల్ ఇయర్. అప్పుడు వెంటనే ఏమైపోయారు మా టీచర్లు అంటారు, ఇంకేం సార్ ఇంకా పెళ్లి చేయొచ్చు కదా, ఇంకా ఏంటికి మీరు ఇట్లా. నేను చెప్పిన నేను ప్రార్థన చేస్తున్నానంటే వారు ప్రార్థన చేస్తే పెళ్ళి అవుతుందా సార్ అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అది అంతేలే, మాది మా విశ్వాసం అంతేలే అని చెప్పేది నేను. కాబట్టి దాని తర్వాత ఏమైందంటే బిఎడ్ చేరసండి అన్నారు. నేను చెప్పిన చూడండి, నా లైఫ్లో నేను బ్లాక్ బోర్డు మీద రాసిన, మా అమ్మాయి బ్లాక్ బోర్డు మీద రాసే ఉద్యోగం వద్దు. కాబట్టి అప్పుడు ఏం చదివినంటే మరి పిహెచ్డి కోసము ఎంట్రన్స్ రాసినది ఎస్ యూనివర్సిటీలో. ఎంట్రన్స్ రాసినప్పుడు అక్కడ మంచి మార్కులు వచ్చినాయి, గైడ్ కూడా ఒప్పుకున్నాడు. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత గైడ్ ఏమైపోయిందంటే గైడ్కు ఒక ఏదో కోర్టు కేసు ఉండి ఆయన రివర్ట్ చేసినారు. అంటే ఇప్పుడు ఆయన గైడ్ చేయలేడు, ఇంకేం చేయాలా. కాబట్టి మరి ఇంకొక నెలకు ఏమైందంటే ఆయన మళ్ళీ తిరిగి వచ్చినాడు, రీఇన్స్టేట్ అయినాడు, అక్కడ పిహెచ్డి చేసినాడు. ఈ సమయంలో మరి 2002లో అమ్మాయికి వివాహ విషయంలో మరి చూసినట్లయితే వివాహ విషయంలో మేము ప్రార్థన మాత్రమే చేసినాం, ఎక్కడ పోయి చూడడం లేదు, ఎక్కడ పోయి మేము ప్రయత్నం చేయలేదు. అప్పుడు ఏమైందంటే మా అక్క కుమార్తె ఒక ఆమె ఉండేది, ఎస్తేరు ప్రభ, ఆమె మరి హెబ్రోన్లో ఉన్నది. వాళ్ళు మాకు తెలిసినటువంటి అక్క వీరు అంటే బద్వేల్లో మరి సోదరుడు తిమోతి గారు మరి కుమారుడు మరి ఉంటున్నాడు అని చెప్పేసి నేను పిలుచుకొని పోతలే మామ, శోభి వాళ్ళ ఇంట్లో పెడతాను అంటే, శోభి అంటే మా అక్క కుమార్తె, వాళ్ళ ఇంట్లో చూపిస్తాను అని. మేము దానికి చూపించడానికి పోలేదు, దాన్ని మాట్లాడడానికి పోలేదు, దేనికి పోలేదు. వాళ్ళు వచ్చినారు, వీళ్ళు చూసుకున్నారు, ఆల్ రైట్ అన్నారు. మేము పలానా రోజు వస్తామని చెప్పినారు, వచ్చినారు. వచ్చిన తర్వాత ఎవరు అడిగినారు, మా సంఘం వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి చూసినారా వాళ్ళ ఇళ్ళంతా ఎట్లుంది అంటే, వాళ్ళ ఇంటితో నాకు పనేమి, దేవుడు నడిపించినాడు అంతే, నాకు ఇండ్లు చూసే అలవాటు లేదు, మాకు బ్యాక్గ్రౌండ్ చూసే అలవాటు లేదు. ఇంత మునుపు కూడా చెప్పినా నేను వాళ్ళకి చాలాసార్లు, మాకు ఏ కుల గోత్రం ఏం చూడం, మేము మాకు కావాల్సింది రక్షించబడిన వాడు ఉండాలా, మరి భార్యను పోషించగలిగేటువంటి వాడు ఉండాలి, అంతే. అవి రెండే మాకు కావాల్సింది. ఇంకా భాషలు ఏదైనా 4-5 భాషలు తెలుసు మా పిల్లలకి, కాబట్టి భాషలతో కూడా అది తెలుగు తమిళ్ ఎవరైనా పర్వాలేదండి. కాబట్టి దేవునికి సంపూర్ణంగా అప్పగించినాం కాబట్టి హీ లెడ్ us ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. ఆ విధంగా ఓబేత్తో మరి వివాహమైంది 2002లో. ఆయన అప్పుడు ఏమైనది ఎంబీబీఎస్ చదువుకొని పీజీకి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది సగం కోర్స్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏమన్నారంటే మా వాళ్ళు కూడా కొంచెం మమ్మల్ని గేలు చేసేవాళ్ళు, మా వాళ్ళు విశ్వాసులే, ఏమంటే ఇంకేముందిలే ఇంకా ఈ అమ్మాయి ఏం చేస్తుంది పిహెచ్డి అని చెప్పేవాళ్ళు. అయితే దేవుడు దాన్ని నిర్ణయించినప్పుడు
నేను అది ఆటంకం చేస్తే అది నిలవదు అనేటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం అందరం కూడా. ఈ సత్యం నేను ఎప్పుడే కానీ నమ్ముతాను, అనేకులకు చెప్తాను. మనం ఎంతో ప్రార్థించి ఆయన ఇచ్చినటువంటి పైకం ద్వారా, ఆయన ఇచ్చినట్టు మనకి ఇచ్చినట్టు డబ్బుల ద్వారా, ప్రభువా వీళ్ళకి మంచి ఉద్యోగం రావాలా, మంచిగా చదువుకోవాలని మనం ప్రార్థన చేసి మరి తిరిగి వాళ్ళు ఏదైనా అయిన తర్వాత వెంటనే పెళ్లిళ్ళు చేసేది ఇటువంటిది నాకు గిట్టలేదు. కాబట్టి ఏమైందంటే అక్కడ దేవుడు మరొకసారి నడిపించినాడు. ఎట్లాగా అప్పుడు పీజీ కోర్సుకు మరి ఓవేది ఎంట్రన్స్ రాసినాడు, ఆయనకు కూడా సీట్ వచ్చింది, తిరుపతికి వచ్చింది, అమ్మాయిది తిరుపతిలోనే. కాబట్టి ఇద్దరు ఇప్పుడు ఏమైనారు, ఒక 10 months గ్యాప్ ఉన్నది, ఇద్దరు మళ్ళీ వచ్చి అక్కడ చేరినారు. అక్కడ చేరి ఇద్దరు దగ్గర దగ్గర 2006లో ముగిచ్చేసేసి వెంటనే వాళ్ళు మరి రాజమండ్రిలో చేరినారు. అక్కడ బాగున్నది, అక్కడ బాగా ఉన్నది. 2 సంవత్సరాలు ఉన్నారు. 2004లో కదా, 2004లో ఆమె ముగించినారు. ఇద్దరు ఒకేసారి ముగించినారు. ఇద్దరు పోయి అక్కడ పోయి చేరిన తర్వాత అమ్మాయి ఉద్యోగం చేయలేదు, మరి ఓబేద్ మాత్రం చేస్తున్నాడు. దాని తర్వాత 2 ఏళ్ళ తర్వాత మరి జాబ్స్ వేకెన్సీస్ పడినాయి ఆంధ్రాలో. అప్పుడు మా కరుణ అనేది మా అమ్మాయి, మనకు ఇక్కడ ఎవరు ఇస్తారు డాడీ, మనకు ఎవరు తెలుసు, ఇదంతా మినిస్టర్లు అది ఇది తెలిసినాలా, మనకి ఎవరు ఇస్తారని చాలా డిస్కరేజ్మెంట్గా చెప్పేది. అయితే ఇద్దరు మరి ప్రేయర్ చేసుకొని ఓబేద్ లేదు లేదు అట్లా కాదులే అని దానికి 5 sets అప్లికేషన్ ఫిలప్ చేయాలా. ఇద్దరు కలిసి ఓబేద్ ఎంకరేజ్మెంట్తో చేసి అప్లై చేసినారు. ఇంటర్వ్యూ వచ్చినది. ఇంటర్వ్యూ వస్తే అక్కడ ఎట్లుందంటే మరి ఓబీసీ సీట్ ఒకటి, బ్యాక్ దట్ ఈస్ ఎస్సీ ఎస్టీ సీట్ ఒకటి, ఓసీ సీట్ ఒకటి, అట్లున్నది. కాబట్టి మనది ఓసీ సీట్ కిందకే. నేను ఐ నెవర్ క్లెయిమ్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. కాబట్టి ఈ ఓపెన్ సీట్లో అక్కడ ఇంకొకరు కాంపిటీషన్ వచ్చినారు. వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళకు నెట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, అంటే పిహెచ్డి లేదు కానీ నెట్ ఎగ్జామ్ ఇస్ క్వాలిఫైడ్ ఫర్ ఏ ప్రొఫెసర్షిప్ ఆ దినాల్లో. అయితే పిహెచ్డి ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు. అప్పుడు దేవుడు చూడే ఒక క్రమ చేసి ఒకే ఒక మరి దాని ద్వారా అమ్మాయికి అక్కడ ఉద్యోగం ఇచ్చినాడు. అది ఆశ్చర్యకరంగా నడిపించడం. అంటే దాని తర్వాత ఏమైంది, అది నాగార్జున యూనివర్సిటీ మరి గుంటూరు దగ్గర. అప్పుడు ఓబేద్ కూడా ఏం చేసినాడు, రాజమండ్రి వదిలిపెట్టి మరి ఎన్ఆర్ఐ మంగళగిరికి వచ్చి చేరుకున్నాడు. ఇది మరి జరిగినటువంటి విషయం పిల్లల విషయంలో. దాని తర్వాత నాకు ఒక 8 ఏళ్ళు అయిన తర్వాత ఇంకొక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి మరి దగ్గర దగ్గర 10th PVC జరిగిన తర్వాత ఆమె ఇంజనీరింగ్ జరిగిన తర్వాత ఏమైందంటే మరి మా ఊరిలోనే వేరే చోట మంచి సీట్ వచ్చింది. నేను అనుకున్నాను వేరే చోట పోతే చాలా కష్టము, ఇబ్బంది, ఇంత డబ్బులు మనం కట్టలేము, కాబట్టి ఏం చేయాలా, మరి ప్రభు ఇస్తాడు ఇక్కడే అని చెప్పేసి నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెయిట్ చేసి అక్కడే ఇచ్చినాడు. 4 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఆమె ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయింది, 82% వచ్చింది. అప్పుడు ఏం చేసింది, మరి ఇప్పుడు ఏం చేయాలంటే వేరే కోర్స్ ఏదైనా చదివితే బాగుంటుంది, లేకపోతే మనకు ఇప్పుడే ఉద్యోగాలు రావు అన్నట్లు ఎంబెడెడ్ సిస్టమ్స్ అని ఒక కోర్సు, అది ఒక 3 months చేసిన తర్వాత ట్రై చేసింది. పాపం హాస్టల్లో అక్కడ పేయింగ్ గెస్ట్గా హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ, చిన్న వయసు కాబట్టి అప్పుడు అంత తెలియదు కాబట్టి ఆమె ఒక 6 నెలలు ఉండేది, చాలా ఇబ్బంది పడినది. ఇంకా లేదు నేను వచ్చేస్తాను ఇంటికి, నాకు లేదు ఇంకా రాదులే ఉద్యోగం అని అప్లై చేసిన చోటంతా కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ వచ్చినాయి. దాని తర్వాత ఏమైంది, మరి ఆ విధంగా ఉండేటప్పుడు ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఇంటర్వ్యూ రోజు భయంకరమైన జ్వరం, మరి ఫీవర్తోనే వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేసిన తర్వాత రాబర్ట్ బాష్ అనే కంపెనీలో సెలక్షన్ అయిపోయింది ఆ అమ్మాయి. అక్కడికి మరి ఉద్యోగంలో అక్కడ సెటిల్ అయింది. తర్వాత అమ్మాయి యొక్క మరి వివాహ విషయంలో కూడా మరి దాని తర్వాత 2008లో ఆ అమ్మాయి వివాహ విషయంలో కూడా మరి అనంతపురం నుంచి మరి ప్రవీణ్ అనే ఒక అబ్బాయి, అతను కూడా మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే. కాబట్టి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కదా అనేటువంటి విధంగా వాళ్ళు ప్రార్థన చేసినారు, సరే అని చెప్పేసి వచ్చినారు. అప్పుడు అబ్బాయి మా చెన్నైలో పనిచేస్తాడు, అమ్మాయి బెంగళూరులో ఉంది. ఇప్పుడు ఏం చేయాలా, కాబట్టి చెన్నై నుంచి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేసి 6 months వెయిట్ చేసినారు. 6 months అయిన తర్వాత బెంగళూరులో ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి వెంటనే మరి తర్వాత ప్రభు అని సమకూర్చిన తర్వాత వారికి మరి వివాహం చేసినాము. వారిద్దరు కూడా మరి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, చక్కగా వారికి 2 పిల్లలు, వారిని కూడా మంచి మరి క్రమంలో పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు స్టేట్స్లో ఉన్నారు. మరి కుమారుని విషయం కూడా చూసినట్లయితే అతను కూడా స్టేట్స్లో ఉంటున్నాడు. అక్కడ కూడా మరి డాక్టరేట్ అయిన తర్వాత
MBA చదివిన తర్వాత చేరిన తర్వాత ఆయన మరి అక్కడే ఉంటున్నాడు, అక్కడే సెటిల్ అయినాడు. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మాకు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, మా తండ్రి చనిపోయినప్పుడు మేము మరి 5 మందిని పిల్లలం, 15 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళం. ఏమి అంత పెద్ద లౌకికం తెలియదు, అర్నింగ్స్ అయితే తెలియదు, వర్క్ అంటే తెలియదు, వ్యవసాయం తెలియదు. అయితే దేవుడు వదిలిపెట్టలేదు. అందుకొరకే దావీదు ఏమంటాడంటే, నీతిమంతులను విడువబోటయు ఆయన పిల్లలు వారి పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదంటాడు. కాబట్టి దేవుడు కృపా కనికరం కలిగిన దేవుడు, ఆయన మహాకృపయందు ఐశ్వర్యం కలిగిన దేవుడు ఉంటున్నాడు. ఈ విధంగా మరి ఉద్యోగం చేస్తూ నేను దగ్గర 2002లో రిటైర్డ్ అయినాను. మరి రిటైర్డ్ అయిన తర్వాత పిల్లలకు హెల్ప్ చేసుకుంటా ఒక 10 వరకు అక్కడే KGFలో నేను KGFలో సంఘానికి హెల్ప్ఫుల్గా మరి చూసినట్లయితే 2-3 బ్రాంచెస్ అక్కడ హెల్ప్ఫుల్గా మినిస్ట్రీ చేసుకుంటాను. దాని తర్వాత ఏమైందంటే, మరి పిల్లలు వద్దులే మా దగ్గరికి రండి అనేటువంటి విషయము మరి చెప్పినప్పుడు బెంగళూరుకి పోయినాను. మా అమ్మాయి బెంగళూరులో ఉండేది. అప్పుడు కరోనా వాళ్ళు మంగళగిరిలో ఉన్నారు. అక్కడికి ఇక్కడికి పోతా కొంతకాలం గడిపినాం. దాని తర్వాత ఏమైందంటే, మరి ఎక్కడో చోట అప్పుడు ఓబేద్ ఒక ఆలోచన చెప్పినాడు, ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర పరిచర్య జరుగుతుంది అంకల్, ఎట్లాగైనా ఒక మనం మినిస్ట్రీ స్టార్ట్ చేయాలా అనేటువంటి విషయం చెప్పినప్పుడు మరి ఏం చేయాలని ముగించుకున్న తర్వాత 2015 నుంచి ట్రై చేసినాం. 15-16 నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాము. తర్వాత 18లో ఒక చిన్న సవాసం స్టార్ట్ చేసేదానికి దేవుడు సాయం చేసినాడు. ఇప్పుడు అది ఎల్షడై అనేటువంటి సవాసము ఇప్పటికీ దేవుడు ఆశీర్వదించి బాగా సుమారుగా విశాలపరచబడినది పరిచర్య. ఒకరికొకరు సహకారం చేసుకుంటూ అనేకులకు సువార్త చెప్తూ స్టూడెంట్స్ మధ్యలో, ఫ్యామిలీస్ మధ్యలో జరుగుతున్నది. ఈ సందర్భంలో మరి నాకు 2023లో ఏమనిపించిందంటే, ఇంక మనము ఎక్కడైనా దూరంగా పోయి పరిచయం చేయలేము, ఇక్కడ కమిట్మెంట్ ఉంది, తర్వాత మనకు ట్రావెల్ చేసేదానికి కష్టం అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక మార్గం చూపించినాడు. వై నాట్ యు డూ ఇంటర్నెట్ మినిస్ట్రీ అని. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసేసి వెబ్సైట్ చేసేసి యూట్యూబ్ ఛానల్లో డైలీ ఒక మెసేజ్ ఇంగ్లీష్లో, ఒక మెసేజ్ తెలుగులో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక దినం తప్పకుండా డైలీ వస్తుంది ఒక వచనం. ఆ విధంగా గ్రూప్ చేసినప్పుడు దగ్గర ఒక 400 చిల్లర ఫాలోయర్స్ ఉన్నారు. తర్వాత సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు. ఈ మినిస్ట్రీ ఇట్లా జరుగుతా పోతా ఉంది. ఎంతకాలం అంటే నేను చెప్పినాను, నేను లాస్ట్ బీత్ ఎప్పుడైతే ఇది నిలిచిపోతుందో అప్పుడు సార్ లేడనుకోండి అని చెప్పిన. మా స్టూడెంట్స్ అడుగుతారు కొంతమంది, ఎందుకంటే ఫేస్బుక్లో, మెసెంజర్లో వాళ్ళందరూ కూడా వస్తారు, వాట్సాప్లో ఈ పరిచర్య గురించి. కాబట్టి మరి అట్లా ఇంగ్లీష్లోను అట్లా తెలుగులోను చెప్పుకుంటూ ఈ విధంగా పరిచర్య జరిగిస్తూ ఉంటున్నాను. ఇది మా ఫ్యామిలీ యొక్క మరి బ్యాక్గ్రౌండ్, నా యొక్క సాక్ష్యం ఇది. ఈ విధంగా మరి దేవుని సేవ చేస్తూ ఇప్పుడు నాకు దగ్గర 81 అయిపోయింది, 82వ సంవత్సరం వయసు, 82. అయితే దేవుడు తన కృప చొప్పున మరి ఏ ఇబ్బంది లేకుండా సాయం చేసినాడు. తర్వాత మా మిస్సెస్ కూడా ఎంతో మరి సహకారి అయినటువంటిగా ఉంటున్నది. అన్ని విషయాల్లో సంఘంలో కూడాను ఆమెకు ఉండేటువంటి టాలెంట్ చక్కగా మరి ఆహారం తయారు చేస్తుంది. కాబట్టి ఆమెకు ఉండేటువంటి టాలెంట్ ప్రకారము మరి చూసినట్లయితే మరి దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. అనేక సార్లు మేము KGFలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు సౌడు భక్సింగ్ గారు కూడా మరి బెంగళూరుకి వచ్చినప్పుడు KGFకి వచ్చేవాడు. అప్పుడు KGFకి వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా ఒక 2-3 సార్లు వచ్చినాడు. ఆయన వీ నో హిమ్ పర్సనలీ. కాబట్టి నేను చెప్పేది విషయం ఏంటంటే, మనం నమ్మకంగా ఆయన కొరకు పనిచేస్తే, నమ్మకంగా జీవిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడనే కార్యాన్ని మరి అందరికీ చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మరి దేవునికి మనం నమ్మకముగా ఉండాలా, ఆయన కొరకు మనం పని చేయాలా, ఆయన కొరకు మనం జీవించాలా. కాబట్టి కాలము సమీపించున్నది అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మరి ఆ దినం కంటే, రక్షించబడిన దినం కంటే ఇప్పుడు దేవుని యొక్క కృప అతి సమీపముగా మనకు వస్తుంది. కాబట్టి వింటున్నటువంటి వారందరూ దయచేసి దేవుని యొక్క మరి వాక్యాన్ని విని మీరు కూడా యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి మరి ఆయన యొక్క మరి రాజ్యంలో చేర్చబడాలనేటువంటిదే మరి నా యొక్క మరి విజ్ఞాపన. ఆ విధంగా ప్రభు నా యొక్క మరి సాక్ష్యాన్ని దీవించునుగాక.